మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని. ప్రతిష్ఠించబడినది లౌకికం. చర్చ్ అంటే 4 గోడలు కాదు. చర్చ్ అంటే ఒక సమూహం కూర్చోవడం, పైకి లేవడం, కింద కూర్చోవడం, అటు తిరగడం, ఇటు తిరగడం, పాటలు పాడడం. ప్రతిష్ఠించబడిన దానిలో నుండి ఏం తీసేయాలంట? లౌకికమైన దానిని తీసివేటే యాజకత్వము. మీలో ఎవరన్నా మేము దేవుని సేవ చేస్తున్నాము అని అంటున్నారు అనుకో, యాజకుడిలోనే లౌకికత్వం ఉంటే ఎవరన్నా విడుదల చేయగలను. నేను వాక్యాన్ని మాట్లాడుతున్నాను కానీ నా ఇష్టానుసారంగా మాట్లాడటం లేదు. నువ్వు దేవుని సేవ అన్నప్పుడు మీ ఇంటిలో లౌకికత్వం ఉండకూడదు, లౌకికమైనది ఉండకూడదు. అది ప్రధాన యాజకుడు లేదా యాజకుని యొక్క లక్షణం. నీ పిల్లలు లౌకికులుగా ఉంటే ఆ అట్మాస్ఫియర్